మాస్టారు భవానీ కాఫీ కూర్చోండి. హలో పద్మావతి గారు, నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాసా? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంతవరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రోడ్తో మాట్లాడాను. అతనేంటి అమ్మాయి నా ఫియాన్సీ, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 లక్షల క్యాష్, 100 కాసులు బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరగొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? నాన్న శ్రీనివాసులు గారు, ఏంటి? మీరు ఒక పని చేయండి. అక్కడి నుంచి స్ట్రైట్ గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ని క్యాపిటల్స్ లోనే ఫిల్అప్ చేయండి. తర్వాత ట్రైనింగ్ కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలా చెప్తున్నారు, ఎలా పట్టుకోవాలి? చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. ఏమయ్యా, ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి. ఎందుకు? జంక ముందు ఊదుకోవడానికి. నువ్వేందిరా ఈఫిల్ టవర్ లో ఉన్నావు? సెల్ఫీ, టాల్ సెల్ఫీ. ఈ ఏరియాలో ఏ కిడ్నాప్ జరిగినా మీలో ఒకటి హ్యాండ్ ఉంటుంది నాకు తెలుసు. చెప్పండి రేయ్, చెప్పండి, ఈ కిడ్నాప్ కి ఎవరు హెల్ప్ చేశారు? రేయ్, మీ 6గురిలో ఎవడో ఒకడు ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యా. ఎవడో ఒకడని తెలిసినప్పుడు మిగతా 5 ఎందుకు పిలిచారు? నువ్వు పూసుకో. చూడండి, నా సంగతి మీకు తెలియదు. పోనీ తెలిసిన వాళ్ళు ఉంటే నేను పిలిపోయింది కనుక్కుందాం. కామెడియా? దబంగు 18 సార్లు చూశాను తెలుసా? నేను దూకుడు 28 సార్లు చూశాను. బ్లడ్ తెప్పిస్తా. అది తెప్పించేది ఏదో ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించండి. డాక్టర్ అసలు ఒంట్లో బ్లడ్ లేదు అంటున్నాడు. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను రా? కొంచెం పొట్టిగా కొంచెం బొద్దుగా కనిపిస్తారు సార్. ఐ లైక్ యూ. కమ్ డౌన్. ఇప్పుడు చెప్పు ఎలా కనిపిస్తున్నాను? అమ్మ తోడు ఇంకా గట్లనే కనిపిస్తారు సార్. ఇట్స్ ఓకే. మర్యాదగా అడుగుతున్నాను, ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఎవరు మర్యాదగా చేశారు? చాలా వైలెంట్ గా చేస్తారు. చేసిన తర్వాత కిడ్నాపర్కి మర్యాద ఇస్తారు. వావ్, జబర్దస్త్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు తెలీదు అనే సమాధానం వినపడకూడదు. ఎవరు కిడ్నాప్ చేశారు? ఐ డోంట్ నో సార్. నాకు తెలియదు సార్. ముజే నై మాలూమ్ సార్. ముజే నై మాలూమ్ యారో. నాకు గొంతుల్లో సార్. ఎంతకారం నేనేదో ఫ్రెండ్లీగా ఉందాం. అవును సార్, మనం అంతా ఫ్రెండ్స్. అవును సార్, అవును సార్, అవును సార్. ఇప్పుడు ఒక ప్రామిస్ చేసుకుందామే. భారతదేశం నా మాతృభూమి. పోలీసు వాళ్ళందరూ దేవుళ్ళు. ఫస్ట్ టైం కాబట్టి చేతిలో దిగింది. నెక్స్ట్ టైం రిపీట్ అయితే నవరంధ్రాల్లో దిగుద్ది. అర్థమైందా? రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి సెల్లో తోసేయండి. సెల్లో మీరు ఉన్నారుగా. వావ్, అయితే బాత్రూమ్ లో తోసేయండి. వెళ్లే ముందు సెల్ఫీ, సాడ్ సెల్ఫీ. ఓకే, టేక్ కేర్. రేయ్, వీళ్ళందరిని తీసుకెళ్లి తొక్కేయండి. హలో, మా అమ్మాయి ఏమైంది సార్? కిడ్నాప్ అయింది. ఆ పని మీద ఉన్నాం. అప్పటి వరకు నేనేం చేయాలి సార్? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఐస్ వాటర్ ఉందా? కర్చీఫ్ని తీసుకుని ఐస్ వాటర్ బాగా తడిపేసి మీదేసి పడుకోండి. ఫోన్ పెట్టేయండి. తడిగొట్టేసుకోవాలి, పొడిగొట్టేసుకోవాలి, ఇటు చెప్పాలి కావాలి నాకు. ఈ సాఫ్ట్వేర్ గాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలియదురా బాయ్. ఎప్పుడు చూడు కార్డులు పట్టుకొని తిరుగుతారు. రూపాయి లేదు. అయినా కొట్టేసినప్పుడు చూడవరా బాయ్. కొట్టేసేటప్పుడు సార్ మీ పర్సులో డబ్బులు ఉన్నాయా, ఏటీఎంలు ఉన్నాయని అడుగుతారా? గిన్ని తెలివితేటలు ఉన్నబట్టే మన పోలీసు వాడికి దొరికిపోయావు. నేను దొరకడేంద్రా బాయ్, ఆడే పట్టిండు. రోల్డ్ గోల్డ్ చీ. దీని మ్యాటర్ ఏంద్రా? మా డార్లింగ్ సరోజ్ ఉంది, వాళ్ళ ఆయన్ని బస్ స్టాప్ కాడ డ్రాప్ చేద్దామని వెళ్తున్నా. దారి మధ్యలో పాకలుగాడు పైసలు తీసి లెక్క పెడుతున్నా. లక్కీగా వానికి ఫోన్ వచ్చింది. వాడు ఫోన్ ఎత్తిడు, నేను పైసలు ఎత్తేసిన. పోరగాడు మస్తు చేంజ్ చేసాను.
మధ్యలో నువ్వు వచ్చినావు. అయినా నువ్వు గాడేం చేస్తున్నావురా? అంకుల్ నిన్ను పిలిచిండు, ఆంటీ నన్ను రమ్మంది. ఆర్ని దారిలో పోతున్నా, రోడ్డు మీద మీరు కింద పని పడుతున్నా. నువ్వు ఉంటే డబుల్ మ్యాటరే కదరా భయ్, అందుకే ఆటో అని ఫోన్ కొట్టా, నేను వచ్చిన. ఎంతకాలం రా ఈ చిల్లర జీవితాలు? చిల్లరేడుందిరా భయ్, అన్ని నోట్లే కదా. నీ మరి ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది.